ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందా? పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య కాలంలో ప్రజల మధ్య విద్వేషాలను రగిలించిందెవరు? ఫలితాల తర్వాత కూటమి మద్దతుదారుల పని పడతామన్న వైసీపీ హెచ్చరికలు బరితెగింపు కాదా? ఏపీలో ఫలితాల అనంతరం పరిస్థితులను అదుపు చేయకపోతే రాష్ట్రం ఫ్యాక్షన్ జోన్ గా మారదా? గొడవలు చేయగలిగిన వాళ్లే వైసీపీ ఏజెంట్లుగా ఉండాలన్న సజ్జల వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఈ ప్రమాద ఘంటికలను ఎన్నికల కమిషన్, పోలీసులు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా? ఏపీ ఎన్నికల్లో సగటున 50 కోట్లు, గరిష్టంగా 100 కోట్లు అభ్యర్థులు ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది? వందల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచే వారి నుంచి ప్రజాసేవను ఆశించగలమా? ఓటర్లుగా అమ్ముడుపోయిన ప్రజలకు రేపు నాయకులు తప్పు చేస్తే నిలదీసే అర్హత ఉంటుందా? 10 ఏళ్ల ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? 6 నెలల పాలనలో మంచి మార్కులే పొందిన సీఎం రేవంత్ అనవసర వివాదాలకు తావిస్తున్నారా? అందశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతం చుట్టూ అలుముకున్న వివాదాలు వాంఛనీయమేనా? తెలంగాణ కవి అందశ్రీ గీతానికి ఆంధ్ర కీరవాణి బాణీలు అవసరం లేదనడంలో హేతుబద్ధతుందా? కులం, మతం, ప్రాంతం అంటూ కళలకు సరిహద్దులు నిర్ణయించడాన్ని ఎలా సమర్థించగలం? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.